నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, నేను నీకు తోడుంటానన్నాడు. ఈరోజు నా నత్తివాడిని దేవుడు వాడుకుంటాడు. నువ్వు నత్తివాడని నేను ఎగతాళి చేస్తున్నారా, నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళు. లేదా నీకు జ్ఞానం లేదని ఎగతాళి చేస్తున్నారా, నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళు. ఒకరోజు ఆశ్చర్యపోతావు. నువ్వు దేవుని పాటలు పాడుతూ ఉంటే నేను ఎగతాళి చేస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు, నువ్వేం చేయక్కల, దేవుడికే అప్పచెప్పు. ఒక రోజున నీ స్వరాన్ని మార్చేస్తాడు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, హృదయానికి గోచరం కావు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతో నాతో మనందరితో సూటిగా చెప్తున్నాడు, ఆశ్చర్యం, నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆయన చేయటం కాదు, అక్కడ మోషే ద్వారా చేశాడా, దేవుడే స్వయంగా చేశాడా? మోషే ప్రతి నిమిషము దేవునికి మొరపెట్టగా ఆశ్చర్య కార్యాలు జరిగాయి. దేవుడే స్వయంగా వచ్చి ఫరో యొక్క దేశాన్ని నాశనం చేయలా. ప్రార్థన, మోషే ప్రార్థన చేశాడు, అయ్యా విడిపించు అనగానే అక్కడికి వెళ్ళాడు. నువ్వు వెళ్ళి మోషే ఫరోతో మాట్లాడు. ఆ కర్రను పాముగా చేశాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు మోషే ద్వారా. సమస్యలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికే అప్పచెప్పాలి. మోషే కూడా అదే చేశాడు. ఏం చేశాడు? నీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వేం చేస్తున్నావు అంటే మౌనంగా ఉంటున్నావు. దేవుడు చూస్తున్నాడులే, దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవునికి ఆ భారాన్ని నువ్వు దేవుడికి అప్పచెప్పాలి. అయ్యా, నేను మోయే సఖ్యలేని భారాన్ని నేను మోస్తున్నానయ్యా, ఈ భారం నేను తట్టుకోలేకపోతున్నా, ఈ అప్పుల భారం నేను తట్టుకోలేకపోతున్నా, నా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నన్ను ఎవరు చూసుకుంటారయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా అని ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు పరిపూర్ణంగా తిరుగుతావో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నీ దేవుని వైపు తిరిగినప్పుడు నీ సమస్యలన్నీ నీ కంటికి ఎలా కనపడతాయి అంటే ఆయన చూసుకుంటాడని ఒక ధైర్యం వచ్చేస్తుంది. అప్పుడు ఎంతోమంది నీతో ఎన్ని మాట్లాడినా నువ్వు ఏమంటావంటే దేవుడు చూసుకుంటాడనే మనసు నీలో వచ్చేస్తుంది. అప్పుడు నీకు ధైర్యం అక్కడితో అయిపోతుందా? దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ఈరోజున మనం ఏమవుతున్నామంటే విశ్వాసంలో కృంగిపోతున్నాం. వాళ్ళని మనుషులు చూసి ఏమవుతున్నారంటే, మానవుడు ఏమవుతున్నాడంటే, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నా బ్రతికేంటి ఇలా ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ బ్రతుకును ఒక రోజున మారుస్తున్నాడు, నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు ఒకరోజు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరికి హృదయాల్లో ఎంత బాధ ఉందో నాకైతే తెలియదు, ఎంత కష్టం ఉందో నాకైతే తెలియదు, ఎంత వేదన ఉందో నాకైతే తెలియదు. కానీ దేవుని నువ్వు చూస్తున్నాడు. దేవుడికి అప్పచెప్పు నీ బాధ, దేవునికి మొరపెట్టుకో, దేవుని వైపు తిరుగు, దేవుడితో గడుపుట ప్రయత్నం చేయి. నీ ఆత్మ అడుగంటిపైన ఆత్మ మళ్ళీ జీవాన్ని పోస్తున్నాడు. మోడు బారిని జీవితాన్ని చిగురింప చేయగలిగిన దేవుడు మన దేవుడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు, నేను నీకు తోడున్నా. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. సింహము దేనికి భయపడదు. మనం కూడా ఏం చేయాలి? యూదా గోత్రపు సింహపు బిడ్డలైన మనం కూడా దేనికి లొంగడానికి వీల్లేదు. ఒక రోజున టీచర్ గారంట అక్కడున్న స్టూడెంట్స్ కంట ఒక బొమ్మని గీయమన్నారంట. ఎలాంటి బొమ్మ అంటే వాళ్ళు దేవుడు కాదు, వాళ్ళు ఏం చేయాలంటే ఆ బొమ్మలో ఎలాంటి ఆర్ట్ వేయాలంటే, మనము ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉండే వాళ్ళగా వేయమన్నారు. ఏమేయమన్నారు? ధైర్యంగా ఉండే వాళ్ళగా వేయాలంటే కొందరు ఏం చేశారంటే, మనం కాదు, శాంతిగా సమాధానంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే బొమ్మలో వేయమన్నారు. కొందరు ఏం చేశారంటే కొన్ని సముద్రాలు, కొన్ని కొండలు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పారిపోతున్నారు కొందరు. ఒక ఆర్ట్ మాత్రం ఎలాగుందంటే, నీకేం చెప్పాను, మనం శాంతిగా సమాధానంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, మన శాంతిని సమాధానం కనపరచాలంటే మనం ఏం చేయాలని నువ్వేమంటే, నువ్వేంటి ఈ బొమ్మ వేసావు, సముద్రాన్ని వేసావు అనేది అడిగితే, అయ్యా సముద్రం చూసి కొందరు పారిపోతున్నారు, కానీ అక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు కదా, వాళ్ళు ధైర్యవంతులు అన్నాడు. వాళ్ళు శాంతిగా ఉన్నారు.
సమస్యలు చూసి పారిపోయే వాళ్ళు ధైర్యంగా ఉండలేరు. ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని ఎదుర్కొనే వాళ్ళే ధైర్యంగా ఉండగలుగుతారు. ఈరోజు నీలో ధైర్యం ఏర్పడాలంటే సమస్యను చూసి నువ్వు ధైర్యంగా ఉండాలి. సమస్యలు వస్తున్నప్పుడు ధైర్యంగా నిలబడాలి. ఈరోజు చాలామంది ధైర్యంగా నిలబడలేకపోతున్నారు. కారణం ఇదే. సమస్యలు చూడగానే కృంగిపోతున్నారు. అందుకే దేవుడు ఏమంటాడు, నీ కృంగిన వారు చేత కాని వాడితో సమానం. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, చాలా విలువైన మాటలు మాట్లాడుతున్నాడు. చాలా విలువైన మాట ఏంటంటే, చాలామంది కృంగిపోతున్నారేమో, నా పరిస్థితి ఎలాగుంది ఏంటని ఆలోచన చేస్తున్న వారు ఎంతో మందితో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం విని అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజున దేవుడి మాటలు చాలా విలువైన మాటలు. నువ్వు కృంగిపోవద్దు. నీ తండ్రి చేత కాని వాడి కాదు, ఆయన బలవంతుడు. నిన్ను అరచేతిలో చెక్కుకొని తల్లి గర్భాన వేసిన దేవుడు బలవంతుడు. నీ తండ్రి చేత కాని వాడు కాదు. నువ్వెందుకు కృంగిపోతావు? నీ తండ్రికి అప్పచెప్పు ఆ బాధ్యతను. నీ సమస్యలు ఏదున్నా నీ తండ్రికి అప్పచెప్పు. నిన్ను పుట్టించిన తండ్రి, తల్లి గర్భాన వేసిన తండ్రి, నీ కోసం ప్రాణం పెట్టిన తండ్రికి అప్పచెప్పు. ఆయన చూసుకుంటాడు. ఇక ఆయన వైపు తిరిగి నువ్వు ఇక, అయ్యా నన్ను అప్పులోలు తరుముతున్నారు, భయపడద్దు. అప్పులోలు తరిమినా వాళ్ళకి సమాధానం చెప్పే దేవుడు మన దేవుడు. యాకోబుని అటు పక్క అన్న చంపబోతారు రాబోతున్నాడు, ఒక పక్క మామ చంపాలని రాబోతున్నాడు. దేవుడు ఎవరికి కనిపించాడు? యాకోబుకు కనిపించాడా? వెళ్ళి ఎవరికైతే భయపెడుతున్నారో వాళ్ళకి భయాన్ని కలగజేశాడు. అంతే. చంపాలన్న మనసు వచ్చిన వాడు ఏం చేశాడు? వచ్చి, బాబు నీ దేవుడితో నాకు సంబంధం లేదు, నువ్వు నా ఇంటిలోకి కానీ నా గడపలోకి రావద్దని చెప్పి అక్కడ ఏం చేశాడు? ఒక గట్టు కట్టాడు. ఇక మీ వాళ్ళు ఈ ప్రదేశం రావద్దు, నీ దేవుని కోపం మేము తట్టుకోలేం బాబు అని భయపడిపోయారు. ఈ రోజున దేవుడు, మన దేవుడు అలాంటి దేవుడు అన్నమాట. నువ్వు ధైర్యంగా ఉండు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ సమస్య ఏదున్నా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపం చేసావని నిన్ను వదులుకునే దేవుడు కాదు. శిక్షిస్తాడు కానీ వదులుకునే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా మళ్ళీ నిన్ను ఆయన చెంత చేర్చుకుంటాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, చాలా సౌలు ద్వారా కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆశ్చర్య కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు. ఒకప్పుడు నిన్ను ఎంతమంది తృణీకరించారో, ఒకప్పుడు నిన్ను ఎంతమంది ఎగతాళి చేశారో, ఈరోజు నువ్వు దేవుని చేతిలో పడు, దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానం చేయి, దేవునితో గడుపు, దేవుని ప్రార్థన చేస్తూ ఉండు. నీ ఆత్మ బలపడిన తర్వాత నిన్ను ఎవరైతే ఎదిరించారో వాళ్ళందరూ ఆగిపోతారంతే. అరే ఒకప్పుడు తాగుబోతురా, ఒకప్పుడు తిరుగుబోతురా, ఈ రోజున దేవుని యొక్క మాటలు చెప్తున్నాడు. దేవుని పాటలు పాడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మార్గంలో నడుస్తున్నాడు. ఇతడు దేవుని పిల్లవాడు, ఇతని జోలికి మనం వెళ్ళకూడదనే ఒక భయాన్ని కలగజేస్తాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. నీ తండ్రి త్వరగా రాబోతున్నాడు. ఈ సమస్యలు కొన్ని రోజులే, ఈ బాధలు కొన్ని రోజులే, ఈ కష్టాలు కొన్ని రోజులే. నిన్ను శాశ్వతమైన మార్గంలోకి, జీవ మార్గములోకి, పరిశుద్ధుల మార్గములోకి తీసుకెళ్ళబోతున్నాడు. ధైర్యంగా ఉండు. ఏ మాత్రమో అదరొద్దు, బెనకొద్దు. ఎన్ని సాతాను సమూహములు వచ్చినా అదరొద్దు, బెదరొద్దు. నువ్వు ప్రార్థన చేస్తుందే డిస్టర్బ్ చేయడానికి దురాత్మలు వస్తాయి. దేవుడు చెప్తున్నాడు, 3 కప్పల కలిగిన ఆత్మలు వస్తాయంట. మనుషులు భయపడతాకు వస్తాయంట. అయినా నువ్వు భయపడద్దు. ఎందుకంటున్నాడు దేవుడు? భయపడద్దు, నీ తండ్రి ఉన్నాడు, చూసుకుంటాడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీతో, నాతో, మనందరితో సూటిగా చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు, భయపడద్దు. సమస్యలు వచ్చినాయని భయపడద్దు. నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీ కుటుంబం మారట్లేదా? నువ్వు ప్రార్థన చేయి. నీ తండ్రి మారట్లేదా? నీ తల్లి మారట్లేదా? నీ కుటుంబము దేవునికి దూరంగా ఉంటుంది, నువ్వు ప్రార్థన చేయి. నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడుతుంది. నీ ద్వారా నీ పిల్లలు రక్షించబడతారు. నీ ద్వారా అనేది సాధ్యం. నువ్వు చేసే కన్నీటి ప్రార్థన వృధా కాదు. మనుషుల దగ్గర వృధా అవ్వచ్చు, కానీ దేవుని యొద్ద
అది బంగారు బుడ్డిలో దాచిపెడతాడంట. నేను దేవుని దగ్గర ఎంతో కన్నీరు కారుస్తున్నాను, అయినా నా ప్రార్థన ఆలకించట్లు నువ్వు అనుకుంటున్నావు. నీ కన్నీటికి చాలా విలువైంది దాచిపెట్టాడు, ఒకరోజు ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండు. ఈ రోజున ఎవరైతే కృంగిపోతున్నారో వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు వలె ఎలా ఉన్నాడు సౌలు? ఇప్పుడు గాడిదలు కాసుకునే సౌలుని ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు నిన్ను చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా చేస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.